మేడం సార్ ఇప్పుడు మనం మలం అనేది అంటే ఇప్పుడు క్లయింట్స్‌కి హ్మ్. మలం అనేది ఆహ్, అది బ్యాడ్‌గా అది నార్మల్‌గా మనం చిన్నప్పుడు మనం తెలియకుండా మనలోకెళ్ళింది గదా! సో, ఏం కాదు అని చెప్పారు. సో, మనకేం హార్మ్ కాదు చనిపోము. బట్ అదంతా అంత అగ్లీనెస్ మనలోకెళ్తే అదంతా ఎట్లుంటదది? రైట్. అంత బ్యాడ్‌గా ఉంటది గదా! మనకు చానా హ్మ్. అది చానా అగ్లీనెస్ మనలోకి ఉంది గదా! మనలోకెళ్ళింది గదా! హ్మ్. అని మరి అది ఎట్లా అది సార్ చెప్పండి. రైట్. అర్థమైంది. ఇది చాలా మందికి మలం పట్ల, మలము, మూత్రాల పట్ల విపరీతమైనటువంటి నెగటివిటీ ఉండటం వల్ల ఆ థాట్స్‌తో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మామూలు రెగ్యులర్ కౌన్సెలింగ్ అయిన తర్వాత చెప్పేటప్పుడు మలము అనేది నెగెటివ్ కాదు. హ్మ్. పాజిటివ్ కూడా కాదు. మనము ఆహారంగా ఏదైతే తీసుకుంటామో జీర్ణమయ్యి రక్తం అబ్జర్వ్ చేయగా మిగిలిపోయింది మలం రూపంలో బయటకొస్తుంది. మనము రైస్ మిల్ తీసుకున్నట్లయితే, రైస్ మిల్‌లో ఏం చేస్తాం? వడ్లేస్తాము. ఆ! వడ్లు ఏమవుతాయి? బియ్యం కింద తయారవుతాయి. ఊక ఒకవైపుకొస్తది. దాని పైన ఉన్నటువంటి కొంచెం తవుడు ఎక్కువైపొస్తది. తవుడు ఎందుకంటే మనం గుడ్లో తింటానికి. హ్మ్. ఈ ఊక, తవుడే అంటే మనకు అవసరమైంది మనం తీసుకొని మిగతాది వదిలేసాం గదా! హ్మ్. అది మాత్రమే మలం. హ్మ్. మలం అంటే ఏంటంటే, ఈ శరీరము తనకు అవసరమైనది తీసుకొని, అవసరం లేనిది వదిలేసింది. లేదా అంతకంటే ఎక్కువ ఉన్నది కూడా వదిలేసింది. ఫైబర్ మలం రూపంలో వస్తది. మిగతాయి కూడా మలం రూపంలో బయటకొచ్చేస్తాయి. అయితే మలముకొచ్చే వాసనని దుర్వాసన వస్తూ ఉంటుంది. హ్మ్. ఇది దుర్వాసన అనేది మన ఫీలింగ్. హ్మ్. మనిషి యొక్క మలానికి అంత దుర్వాసన ఫీల్ అవుతున్నాం కదా! ఆవు పేడని తీసుకెళ్ళి బకెట్‌లో నీళ్లు పోసి కలిపి కల్లాపు జల్లేవాళ్ళం. చిన్నప్పుడు నేను కూడా జల్లాను. హ్మ్. బర్రె పేడ, ఆవు పేడతో నేను చిన్నప్పుడు కల్లాపు చల్లాను. పేడ చేతులతో ఈ చేతులతో నేను ఎత్తాను నేను. హ్మ్. అప్పుడు లేనటువంటి అసహ్యము మనిషి మలంతో ఎందుకొస్తుంది? అయితే ఆవులు అవి వెజిటేరియన్ తింటవి అండ్ ప్రకృతి నుంచి తినుండేయి కాబట్టి ఎక్కువ దుర్వాసన రాకపోవచ్చు. మనిషి మలంలో ఎక్కువ దుర్వాసన రావచ్చు. ఎందుకంటే వండుకు తింటున్నాం కాబట్టి ఎక్కువ దుర్వాసన రావచ్చు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాము. బాక్టీరియా తొందరగా ఫార్మ్ అవుతది. ఆవులకి వాటికి మనంత కాన్‌స్టిపేషన్ ఉండదు. కాబట్టి ఫ్రెష్‌గా వచ్చేస్తది కాబట్టి ఇంత దుర్వాసన రాదు. మనిషిది కూడా అంతే. ఏ జీవరాశి మలమైనా ఒకటే. హ్మ్. దాంట్లో ఏముంటుంది? ఫైబర్ ఉంటుంది. మిగతావి మిగిలిపోయింది. కొంత బాక్టీరియాలు అవి దాన్ని కుళ్ళచిస్తూ కుళ్ళబెడుతూ ఉన్నాయి. హ్మ్. సో, దాని పట్ల విపరీతమైన అసహ్యం అది ఏంటి? మనం ఏం తిన్నామో అదే ఆహారంగా వస్తుంది. ఈ మలమే ఆహారమే మలంగా వస్తుంది. ఈ మలమే కదా మళ్ళీ ఫుడ్‌గా తయారై వచ్చేది. ఈ మలం మట్టిలో కలిసిపోతుంది. కలిసిపోయి ఆ యొక్క మొక్కలకి ఎరువుగా మారుతుంది. మొక్కలకి ఆహారం ఏంటి? ఎరువు. హ్మ్. రైట్. మొక్కలు ప్యూర్‌గా ఉన్నటువంటి ఆ ఇసుకలోనో లేదా ఆ యొక్క మినరల్ వాటర్ ఏది మన మినరల్ వాటర్ పేరుతో మినరల్ లేని వాటర్ ఉంటది గదా! హ్మ్. ఆ వాటర్ పోసామనుకోండి మొక్కలు బ్రతకలేవు. మొక్కలకి మురికి నీరు కావాలి. హ్మ్. మొక్కలు బురదలో బ్రతుకుతాయి. అవును. ఆవు పేడ తీసుకెళ్ళి మనము ఆవు పేడ, గొడ్ల పేడ అలాగే వచ్చేసి మేకలను తీసుకెళ్ళి ఆ యొక్క పొలంలో కట్టేస్తారు పల్లెటూరు వెళ్ళినట్లయితే. హ్మ్. కట్టేసినందుకు మనం డబ్బులివ్వాలి వాళ్ళకి. వాళ్ళ మేకల బందని మన ఎకరం పొలంలో ఆ మడిలో ఒకరోజు, నెక్స్ట్ మడిలో ఒకరోజు అక్కడ నైట్ స్టే చేసినందుకు మనం ఆవుల మంద వాడికి డబ్బులివ్వాలి. మీ అంతా సిటీ అయిపోవటము, అకాడమిక్స్ అయిపోవటము, బుక్స్‌లో చదవటం వల్ల మనకి ఈ సమస్యలొస్తున్నాయి. ఎందుకు? అవి అక్కడ ఉన్నప్పుడు అవి పేడేస్తాయి కదా! ఆ మేకల మలం ఉంటది గదా! అది ఎరువు. హుహు. అలాగే మా చిన్నప్పుడు ఆవులు, బర్రెలు ఉంటే వాటి పేడంతా ఒక దగ్గర పెట్టి తీసుకెళ్ళి ఆ పొలంలో చల్లేవాళ్ళు. హ్మ్. ఇదంతా ఎరువు. అలాగే మనకి మూసీ నదిలో మన డ్రైనేజ్‌లన్నీ హైదరాబాద్ కలిపేస్తారు. మూసీ నది, ముచ్చుకుంద అనేటువంటి ఒక నది. ఇది మంచి నది. ఇది కృష్ణా నదికి ఉపనది. ఈ హైదరాబాద్‌లో మొత్తం కలపటం వల్ల ఇప్పుడంటే ఎండిపోయింది. ఎక్కువ డ్రైనేజులు దాన్ని కలపటం వల్ల. ఈ మలంతో కలిసినటువంటి ఈ డ్రైనేజులు వెళ్ళటం వల్ల నల్గొండ జిల్లాలో ఇది పారేటువంటి పరివాహక ప్రాంతాలలో పొలాలు చాలా ఎక్కువ రేటు. హ్మ్. ఎందుకు అక్కడ బ్రహ్మాండంగా పంట పండుతది. రైట్? కాబట్టి మనం ఏమి ఆహారంగా తీసుకుంటున్నామో అదే మలంగా వస్తది. ఏదైతే మల విసర్జన అన్ని జీవరాశులు మనుషులతో సహా చేస్తున్నారో అదే మళ్ళీ ఆహారంగా తయారై సూర్యరశ్మితోని ఈ ఈ మినరల్స్‌తోని ఆ చెట్టు మళ్ళీ కార్బోహైడ్రేట్స్‌ని, ఫైబర్‌ని, ప్రోటీన్‌ని, ఫ్యాట్స్‌ని ఇవన్నీ గూడా మళ్ళీ అందులోంచే వస్తున్నాయి. ఇది ఒక సైకిల్ మాత్రమే.
దీనివల్ల ఏ విధమైన నష్టం లేదు. మలము అసహించుకోవటం మనకు సమస్య. గలీజ్ అంటున్నాం కదా! అది సమస్య. హ్మ్. గలీజ్ ఏంటి? కోకో కోలా గలీజ్. మీరు ఐస్ క్రీమ్ తింటున్నారు కదా! అది గలీజ్. హ్మ్. పిజ్జాలు, బర్గర్‌లు తింటున్నారు కదా! అది గలీజ్. స్వీట్ షాప్‌లో తింటున్నారు కదా! అవన్నీ గలీజ్. బేకరీలోకెళ్తున్నారు కదా! బేకరీలో తినేవన్నీ గలీజ్. అవన్నీ హాని చేసేటివి. హ్మ్. మలమూత్రాలు ఎందుకలా వాసనొస్తున్నాయి అంటే, దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. అందువల్ల అట్లా వాసనొస్తాయి. అది డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో ఉండేవి భూమిలో కలిసిపోతే, కలిసిపోయిన తర్వాత మళ్ళీ చెట్ల నుంచి మనకు ఆహారంగా తయారై వస్తుంది. అయితే అది అది వెళ్తే అసహ్యం కదా! ప్రమాదం కదా! ఏది వెళ్ళినా అసహ్యం కాదు. మనకి మానసికంగా ఉన్న అసహ్యం వల్ల దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నాం. హ్మ్. చిన్నప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు మన మలమూత్రాలనే మనం మింగాం. ఉమ్మనీరు అంటాం గదా! అందులో బిడ్డ మనం గూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. మన మలమూత్రాలను 9 నెలలు మింగాం మనం. హ్మ్. అలాగే చిన్నప్పుడు ప్రతీదీ నోట్లో పెట్టుకుంటూ మలమూత్రాలు ఎన్నో సార్లు మనం నోట్లో పెట్టేసుకుంటుంటాం. ఆ చేత్తోని. ఏమీ కాలేదు గదా! ఏమీ కాదు. సో, కాబట్టి మలము, మూత్రం పట్ల ఉన్నటువంటి చాలామంది గోమూత్రం తాగుతూ ఉంటారు. హ్మ్. అయితే దానివల్ల ఉపయోగం ఉందా? లేదా? అంటే ఉపయోగం లేదని నా వాదన కానీ వాళ్ళు ఉందంటారు. కానీ దానివల్ల డేంజర్ అనే మాట అయితే ప్రాణాలేం పోవు. హ్మ్. సో, కాబట్టి ఈవెన్ పేడ గూడా తింటూ ఉంటారు కొంతమంది. ఆవు పేడ. అలాగే మనిషి మూత్రాన్ని స్వమూత్ర సేవనమని ఒక మన పరేష్ రావల్ చెప్పాడు. హ్మ్. అంటే అది గొప్పదని చెప్పట్లే. ఏదో అది ప్రమాదకరమైంది, అది అసహ్యకరమైందనేది అది మనం సమాజం నుంచి నేర్చుకుంది. చిన్నప్పటి నుంచి ఆ పిల్లోడు అందులోని దొరిగి తొక్కగానే ఛీ! 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 అని అసహించుకుంటా యాక్ అది ఇదని చెప్పేసి వాడిని తీసుకెళ్ళి కడిగేసేసరికి అలా క్రమక్రమంగా మనకి వాటి పట్ల ఒక వ్యతిరేక భావన ఏర్పడటం వల్ల విపరీతమైనటువంటి ఆ మలం చూస్తేనే అసహించుకోవటం, డ్రైనేజీలు చూస్తే అసహించుకోవటం ఇవన్నీ ఏర్పడినవి. ఇవి సమాజం నుంచి ఏర్పడినవి. వాటి వల్ల ఏ ఇబ్బంది ఉండదు. దాంట్లోనే అక్కడే పక్కన బ్రతుకుతూ ఉంటారు. దాంట్లోనే బ్రతుకుతూ ఉంటారు. దాంట్లోకి దిగి తీస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఏం కావట్లే గదా! ఇది కేవలం మన భావన. హ్మ్. నిన్నో మొన్నో మీరొక మాట ఇప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ అనుకో ఒక మాట చెప్పారు. ఒక ఆవిడ మీకు తెలిసిన ఆవిడుంది. ఆవిడకి ఒక ఆవిడంటే ఇష్టం లేదు. ఆవిడ కనిపించగానే ఈమెకి వెంటనే ఈమెలో ర్యాషెస్ వచ్చేస్తాయి. హ్మ్. ఆవిడ ఆలోచన వచ్చినా ర్యాషెస్ వచ్చేస్తాయి. ఓకే. మనసు యొక్క ప్రభావం శరీరం మీద చాలా బలంగా ఉంటది. హ్మ్. మానసిక సమస్యను అలా కొట్టిపడేస్తాంలే. శారీరక సమస్యలు ఈజీ. హ్మ్. ఒక చెయ్యి లేకపోయినా ఈజీగా బ్రతకొచ్చు. 2 కాళ్ళు, 2 చేతులు లేకపోయినా బ్రతకొచ్చు. మానసిక సమస్యతో బ్రతకడం చాలా కష్టమైంది. హ్మ్. దీన్నంత ఈజీగా తీసేస్తాం. ఎందుకంటే మనసు యొక్క ప్రభావం శరీరం మీద చాలా బలంగా ఉంటది. మీరెప్పుడైతే ద్వేషము, అసహ్యము, జుగుప్స ఇతరుల మీద ఈర్ష్య ఇటువంటివి పెంచుకుంటూ ఉంటారో నాశనం అయిపోతూ ఉంటాం మనం. ఓకే. ఎవరిని ఈ భూమి మీద ద్వేషించాల్సింది లేదు. మలము వ్యతిరేకం కాదు. మలం వలన ఏ ఇబ్బంది కూడా ఉండదు. రైట్ నాన్న? కానీ రైట్. మనం హ్మ్. ఇప్పుడు కల్తీ తింటున్నాం. కల్తీ కల్తీ వేరు. ప్యూర్ ఫుడ్ తింటది. అంటే గడ్డి గాని ఇట్లా. అవును. తింటది. కానీ మనం ఇట్లా కెమికల్స్ గాని ఇట్లా రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దొరకట్లే కొనాలి. అప్పుడు మనం ఇట్లా తిన్నప్పుడు హ్మ్. ఇది మన మీరు అన్నట్టుగా గలీజ్‌గా అది మారే అవకాశం ఉంటది కదా! ఫస్ట్ గలీజ్‌గా మారలేదు. మీరు తిన్నది గలీజ్. ఏం తింటామో అదే బయటకొస్తది గదా! మీరు చాక్లేట్ తింటే చ చ అదే మీరు చాక్లేట్ ఫుడ్ బోలెడు దొరుకుతది. చాక్లేట్స్ ఎందుకు కొనుక్కోవాలి? ఐస్ క్రీమ్స్ ఎందుకు కొనుక్కోవాలి? కల్తీ అయిన ఆహారం దొరుకుతుంది ఓకే. కాదనట్లేదు. ప్యూర్ ఆహారం దొరకపోవచ్చు. కానీ చాక్లేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంప్యూర్ గదా! బిస్కెట్స్ అన్నీ గూడా ఇంప్యూర్ గదా! ఆ పిజ్జాలు, బర్గర్‌లు బేకరీలో ఉన్న దాంట్లో కల్తీ ఏముంది? కల్తీనే మనం తింటున్నాం. ఆహారం తినట్లేదు మనం. షుగర్స్‌ని తింటున్నాం. కెమికల్స్ తింటున్నాం. మీరు బయటకి వెళ్తే వెళ్ళండి. మీ ఊరు నుంచి బయటకి ఆ ఏటూరు నగరం రోడ్‌లోకి వెళ్ళండి. ఆ అడవిలో పడినటువంటి అనేక కూరగాయలను తెచ్చి అక్కడ అమ్ముతూ ఉంటారు. కొనుక్కొని కొంచెం అన్నం వండుకొని, ఎక్కువ కూర వండుకొని బ్రహ్మాండంగా తినొచ్చు కదా! కాదు. బేకరీకెళ్తాం మనం. అది సమస్య. అది మనలో ఉంది తప్ప ప్రకృతిలో లాట్ ఆఫ్ ఫుడ్ ఉంది. ఫుడ్‌ని ప్రాసెస్ చేసి వాళ్ళు ప్రొడక్ట్స్ కింద అమ్ముతుంటే అవి తింటూ ఉన్నాం మనం. తొట్టిలో నీళ్ళు కూడా తాగుతాను నేను. కరోనా అప్పుడు నేను, జయసింహ సారు ఒకసారి నేను మా ఇంటి దగ్గర నుంచి పైన ఎక్కి మాట్లాడుతున్నా. వర్షం పడింది. వెన్నెల కాస్తూ ఉంది. జయసింహ సార్ అక్కడి నుంచి చాలా సేపు గంట మాట్లాడాను. దాహం అవుతుంది. కిందకెళ్ళి తాగి రావాలి అనంటే చాలా టైం పడుద్దని అక్కడే నీళ్లుంటే ఆ నీళ్ళని మూతి పెట్టుకొని తాగాను. ఏమవుతది? కోకో కోలా కంటే ఇది చాలా సేఫ్.
ఇందులో కొంచెం బ్యాక్టీరియా ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దుమ్ములో ఉండొచ్చు కాదనట్లేదు. మన బాడీ యాంటీబాడీస్‌ని డెవలప్ చేసుకుంటది. కానీ కోకో కోలా కెమికల్. హ్మ్. సో, మనము ఒక హోటల్‌కి వెళ్ళి ఆహారాన్ని తిన్న తర్వాత మనం బిర్యానీ తిని, ఇక్కడ స్ప్రైట్ తాగుతూ ఉంటాము. ఇక్కడ ఒక ఫింగర్ బౌల్ ఇస్తాడు. దాంట్లో వేడి నీళ్ళు, ఒక నిమ్మకాయ ఇస్తాడు. ఆ నిమ్మకాయని పిండి చెయ్యి కడుక్కుంటున్నాం. ఇది తాగుతున్నాం. ఏది తాగితే మంచిది? ఏది దేనితో చేత్తో కడుక్కుంటే మంచిదంటే, ఈ స్ప్రైట్‌తో చెయ్యి కడుక్కుంటం బెటర్. ఇందులో ఏముంది? ఓన్లీ వాటర్, వేడి నీళ్ళు. వేడి నీళ్ళంటే కొంచెం బ్యాక్టీరియా చనిపోతాయి కూడా. నిమ్మకాయ ఉంది. ఇది తాగినా ఏం గాదు. కానీ ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇందులో యాసిడ్స్ ఉన్నాయి. ఇందులో కెమికల్స్ ఉన్నాయి. ఇందులో ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. ఇందులో షుగర్ ఉంది. గ్యాస్ ఉంది. దీన్ని మనం తాగుతున్నాం. అందుకనే మ్యాన్ ఈజ్ ఎ మ్యాడ్ యానిమల్ అంటున్నాను నేను. హ్మ్. కాబట్టి మనిషి ఇంకా ఆలోచించండి. ఇంకొకసారి మళ్ళీ అడుగుదురు గాని. రైట్. సార్. రైట్.